ఇది అంటే మనము ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూడాలి. అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక బ్రాండ్ ఉంది, దాని పేరు మెక్డొనాల్డ్స్ అంటారు. మెక్డొనాల్డ్స్ అనేది సీగ్రామ్స్ వాళ్ళది, సీగ్రామ్ వాళ్ళ బ్రాండ్ మెక్డొనాల్డ్స్ అనేది. మెక్డొనాల్డ్స్ అనేటువంటి బ్రాండు ఆంధ్రప్రదేశ్లో దానికి సౌత్లో డిస్ట్రిబ్యూటర్గా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారని ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్టీలో ఒంగోలు ఎంపీగా ఆయన ఉన్నాడు. ఆయన లిక్కర్ ఫ్యాక్టరీ సింగరాయకొండలో ఆయన లిమిట్స్లో ఒంగోలులో ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు ఆయనకు సంబంధించినటువంటి ఒక్క సీసాను కూడా ఆయన ఏపీలో అమ్మలేకపోయాడు. కమిషన్ ఎవరైనా ఉంటాడు, ఒక్క బాటిల్ను కూడా ఆయన అమ్మలేకపోయాడు. ఏంటి, ఎందుకు అమ్మలేకపోయాడు అని అంటే, నువ్వు మాకు కప్పం కడితే నీది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం. ఆయన ఏమన్నాడు, నేను మాకు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఇది మా కంపెనీ అండి, ఇది దీంట్లో చాలామంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, నా ఒక్కడి చేతిలో ఉండదని అంటే మాట్లాడుకొని చెప్పన్నారు. వాళ్ళు అలా లేదు, ఏదో కేసుకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు అయితే ఇద్దాము, కేసుకు 200 రూపాయలు ఇస్తే మన ఆస్తులు అమ్మి వాళ్ళకి ఎదిరివ్వాలి అన్నారు. అయితే మీకు కుదరదు అని అంటే, ఈ ఎంపీ గారు చెప్పలేదు కానీ ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన చాలా లోతు మనిషి, బయటికి చెప్పడానికి. ఆయన పోయి కలిశాడట, ఏందండి నాకే ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, అన్న మనోళ్ళు చెప్పినట్టు ఇన్నన్న, అట్లయితే నడిచిద్దన్న, లేకపోతే నడవదన్నా అని అంటే, కాదండి నష్టం వచ్చింది, ఏదో కొంచెం తగ్గించండి ఏదని కడతానంటే, ఊరుకో అన్నా నువ్వు అన్నిటికీ ఏంది సంపాదించింది చాలా ఉందిగా, ఏమైద్దిలే ఇవ్వండి అని చెప్పని పొమ్మన్నాడట. ఇక పొమ్మని ఆయనకి అపాయింట్మెంట్ కూడా లేదు. ఇక దాంతో ఆయన వాళ్ళకి డబ్బులు కట్టలేక మెక్డొనాల్డ్స్, ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి మెక్డొనాల్డ్స్ విస్కీసో ఏవో ఉంటాయి కదా, వాటిని ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట రాష్ట్రాలకు పంపించుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కూడా బెదిరించి ఆ పార్టీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయిపోయింది. 2019లో ఒక 100 కోట్ల రూపాయల ఫండ్ ఖర్చు పెట్టి ఎలక్షన్ ఖర్చు పెట్టి కానీ ఫండ్ ఇచ్చి కానీ మామూలుగా దోలు తెరల పాపం ఆయనకి దాంతో హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది పాపం మన హాస్పిటల్లో కూడా. ఏం చేస్తారు టెన్షన్ అంటే ఆ రకంగా ఆయనకు అపాయింట్మెంట్ లేదు, ఆయన బ్రాండ్స్ లేదు, ఎవరినో చూస్తే ఏందని అంటే ఆయన పరిస్థితి. మరి ఎవరు ఎంపీ, వాళ్ళ ఎంపీకే దాంట్లో ఎంట్రీ లేకుండా చేశారంటే వీళ్ళు అసలు ఏ రకమైన మనుషులు, ఏ రకమైన అరాచకాలు చేశారు, ఎంత దుర్మార్గాలు చేశారు. ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదృష్టం ఏంటంటే, ఆయన కాదు అని చెప్పి ఇంకో 2 సార్లు అడ్డం తిరిగితే ఆ గన్ను ఆయన దగ్గరికి వచ్చిండేది, ఆయన దగ్గరికి వచ్చిండేది. అది అటు భగత్ సింగ్ శ్రీనివాస్ దగ్గర పోయిన గన్ను మాగుంట శ్రీనివాసరెడ్డి మీదకి వచ్చిండేది. ఏం చేస్తారు ప్రాణం అట్లా. అది అంటే ఈ రకమైనటువంటి దారుణాలు, దారుణాతిమైన దారుణాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ, లిక్కర్ స్కామ్లో గొడ్డలి, గన్ను, ఇంకా మిగిలినవి ఏవి ఉంటే అవి వాడేసి. ఇది 2వ అంశం. ఇక 3వ అంశం దీంట్లోనే